హాయ్ ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా డ్రై ఫ్రూట్ లడ్డు అండ్ చిక్కీలండి. చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇలా చేసి పిల్లలకు డైలీ ఒకటి ఇవ్వండి. ఆరోగ్యానికి ఎంతో మంచిదండి. నేను ఎలా చేసుకోవాలంటే, ఖర్జూరము తీసుకునేసి లోపల గింజలంతా తీసేసి మిక్సీలో వేసి పక్కకు పెట్టుకోవాలండి. కడాయి పెట్టేసి అందులోనే 1 టేబుల్ స్పూను గసాలు వేసి ఇలా లైట్గా వేగితే సరిపోతుందండి. వేయించి పక్కకు పెట్టుకోవాలండి. అదే కడాయిలో 1 టేబుల్ స్పూన్ గీ వేసేసి అందులోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న బాదం పప్పు, దాంతోపాటు జీడిపప్పు వేసేసి సన్నగా కట్ చేసి పెట్టుకున్న జీడిపప్పు కూడా వేసి ఇలా లైట్గా వేయించుకునేసి అందులోనే 1 కప్పు గుమ్మడి గింజలు, 1 కప్పు పుచ్చకాయ గింజలు, 1 కప్పు దోస గింజలు, 1 కప్పు కట్ చేసుకున్న పిస్తా కూడా వేసి వేయించుకొని 1 కప్పు కొబ్బరి తురుము కూడా వేసుకొని ఇలా వేయించి పక్కకు పెట్టుకోవాలండి. మనకు లైట్గా వేగితే సరిపోతుంది. వేయించేసి పక్కకు పెట్టుకోవాలండి. అదే కడాయిలో 1 టేబుల్ స్పూన్ గీ వేసేసి మనం ఆల్రెడీ మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదండి ఖర్జూరం పేస్ట్, అది ఇందులో వేసేసి గీలో కలిసే విధంగా బాగా కలుపుకోవాలండి. ఇలా బాగా కలుపుకునేస్తే ఒక 5 మినిట్స్కి అంతా కొంచెం మెత్తగా సాఫ్ట్గా అవుతుందండి. అలా సాఫ్ట్గా అయిన తర్వాత మనం వేయించి పెట్టుకున్నాం కదండి డ్రై ఫ్రూట్స్, అవి ఇందులో వేసి బాగా కలుపుకోవాలండి. మొత్తం మిక్స్ అయ్యే విధంగా బాగా కలుపుకునేయాలండి. కలుపుకునేసి స్టవ్ ఆపేసి కొంచెం గోరువెచ్చలుగా ఉన్నప్పుడే ఇలా కొద్ది కొద్దిగా తీసుకొని చిన్న చిన్న లడ్డూలాగా చేసుకోవాలండి. ఇలా మొత్తము చిన్న చిన్న లడ్డూలాగా చేసుకునేసి మనం ఆల్రెడీ వేయించి పెట్టుకున్నాం కదండి గసాలు, అందులో ఇలా కొద్దిగా తీసుకొని ఇలా పైన చల్లుకుంటే సరిపోతుందండి. మీకు కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చండి. సగంని ఇలా తీసుకొని రోల్ లాగా చేసుకున్నానండి. ఇలా రోల్ లాగా చేసేసి తర్వాత పైన కింద ఇలా అనేసి గసాలు ఉంటాయి కదండి, అవి ఇందులో వేసేసి ఒకసారి ఇలా రోల్ లాగా చేసుకునేసి బటర్ పేపర్ ఉంటుంది కదండి, బటర్ పేపర్లో ఇలా పెట్టి నీట్గా క్లోజ్ చేసుకోవాలండి. క్లోజ్ చేసేసి ఒక 1/2 అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టేసి తీసేసి ఒక 5 మినిట్స్ అలా వదిలేసి చాక్ తీసుకునేసి ఇలా రౌండ్గా చిక్కీల్లాగా ఇలా చిన్న చిన్నవిగా కట్ చేసుకోవాలండి. అంతే అండి, ఎంతో టేస్టీగా డ్రై ఫ్రూట్ లడ్డు అలాగే చిక్కీలు రెడీ అయిపోయాయండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.